अमर रहे अमर रहे। అన్న దగ్గర పోయి అన్న పండుగ పండుగ పోయి మంచిగా अमर है अमर है। ఈరోజు బీసీ వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే నిజాం పాలనలో దూరల పాలన ఉండే ఆ పాలనలో ఏదైతే భూమి కౌలుకిస్తుంది ఆ కౌళ్ళలో కూడా చాలా అత్యాచారం జరుగుతుండే ఆ అత్యాచారంకు ఆమె బలి అయి ఆమె పెళ్లి అయిన తర్వాత ఏదైతే అత్తగారి ఇంటి గడుపుతుంది యుద్ధం వాడితే భూమి అనే నినాదంతో ఈరోజు స్వాతంత్రం పోరాటంలో నిజాం పరిపాలన పోరాటంలో ఒక నారీ శక్తి ఏమిందని చూపించి గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తాం. మన శివాజీ తల్లి జీజాబాయి, అదేవిధంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, సావిత్రిబాయి ఫులే ఏదైతే పెద్దలు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేది, హిందూ ధర్మగని కోసం పనిచేసేది, స్వాతంత్రం కోసం పోరాడింది సరోజినీ నాయుడు గారు. ఎన్నో మన హక్కు ఒక ఓటుతోని కూడా ఉంది. ఆ హక్కుతోని మనం సంస్కృతంగా పోరాడతాం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు మీరందరూ భారీ ఎత్తున నాకు గెలిపించారు. నేను 5 సంవత్సరాలు మీకు రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా మీ కష్టాల్లో నా కష్టమని పనిచేస్తాను. అదేవిధంగా రజక్ సంఘం గురించి మాట్లాడడం జరిగింది. ఏదో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఎవరికి గుర్తు లేకుండా మా యువ నాయకుడు సుభాష్ గారు చెప్పారు, సంతోష్ గారు చెప్పారు. వాస్తవంగా ఆ టెంపుల్ గుర్తించి గణేష్ స్థాపన అనుకోండి, దుర్గామాత స్థాపన అనుకోండి పెట్టుకున్నారంటే చాలా మంచి. అదేవిధంగా ఎడ్గాం గుడిలో